హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్ ద రేట్ ఆఫ్ ప్రత్యూష రాజగోపాల్. ఇవాళ మనం యాపిల్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. యాపిల్ హల్వా చేసుకుందికి ముందుగా యాపిల్ తొక్క తీసుకొని శుభ్రంగా కడేసుకొని నేను తురిమేసి చూపిస్తున్నట్టు తురిమేసుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్లో గీ వేసి, అంటే నెయ్యి అనమాట, వేసి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులోనే జీడిపప్పు, పిస్తా పప్పు, కిస్మిస్, బాదం పప్పు, పిస్తా పప్పు తురుముకొని వేసుకోవచ్చు. నేను మాత్రం ఆయిల్లోనే ఫ్రై చేసేసాను అనమాట. అవి బాగా కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. ఎక్కువ ఫ్రై చేసినా అది మాడిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. అలా వేయించుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. అందులోనే మనం ముందుగానే తురిమి పెట్టుకున్న యాపిల్స్ ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో వేసేయాలన్నమాట. అది కూడా మనం బాగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ద రేట్ ఆఫ్ ప్రత్యూష రాజగోపాల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, చాలు. నీరు మొత్తం ఆవిరైపోయేటట్టు బాగా కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం హైలో పెట్టచ్చు, మరీ సిమ్లో అంటే చాలాసేపు పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోనే పంచదార కూడా తగినంత వేసుకోవాలి. నేనైతే ఒక 2 కప్స్ వేసాను అనమాట. అది నేను తీసిన యాపిల్ అనేది 2 కప్స్ ఉంది. నేను అందుకే 2 కప్స్, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే 3 కప్స్ కూడా వేసుకోవచ్చు. యాపిల్ ఉండేదాన్ని బట్టి మనం వేసుకుంటూ ఉండాలి. యాపిల్ స్వీట్ ఎక్కువ ఉంటే మనం తగ్గించి వేయచ్చు, లేదనంటే కొంచెం ఎక్కువ వేయాలి. అలా కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడు అదంతా దగ్గరికి అయిపోతుంది. అందులోనే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అవన్నీ కూడా వేసేయాలి. మనం అది అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది, లేదంటే వాటర్ ఉండిపోయి హల్వా సరిగా రాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దగ్గరికి బాగా పడదనమాట. అందులోనే మనం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నాం అనమాట. ఫుడ్ కలర్ దీనికి మాత్రం కొంచెమైనా వేయాలి, స్కిప్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఫుడ్ కలర్ వేస్తేనే మనకి హల్వా అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది. దాన్ని అలా కలుపుకుంటూ ఉండాలి. ఫుడ్ కలర్ అనేది మాత్రం లాస్ట్ దించే ముందే వేయాలి, లేదంటే కొంచెం మనకి చేదు వచ్చేస్తుంది. చూసారా, దగ్గర అయిపోయి ఎలా కలర్ కూడా చేంజ్ అయిందో. ఫుడ్ కలర్ వేసిన కొంతసేపటికి ఇలా కలర్ చేంజ్ అవుతుందన్నమాట. ఇంతే అండి, సింపుల్ యాపిల్ హల్వా. యాపిల్ హల్వా కూడా చేసి పిల్లలకి పెడుతూ ఉంటే బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా యాపిల్ ముక్కలు ఇచ్చి తిను తిను అంటే వాళ్ళకి కూడా బోరింగ్గా ఉంటుంది కదా. హల్వా చేసి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.